చెప్పండి. అందరికీ నమస్కారం. చెప్పావా? చెప్పు. నీకు ప్రోగ్రాములు చేసి బాగా అలో అయినట్టు. అదే అంటే నా ఉద్దేశం పద్ధతి కదా అది. అదే చెప్పాను, అదే చెప్పాను. ఎక్కువతోటే మీడియా మిత్రులందరికీ పాదాభివందనం. చాలా అది అందరికి నమస్కారం అండి. గోపి ఆర్ట్స్ బ్యానర్పై ఏకే ఎంటర్టైన్మెంట్ సమర్పణలో నిర్మించబడ్డ సెల్ఫీ రాజా సినిమా ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన అతిథులకి, అందరికీ, టెక్నీషియన్స్కి, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మొదలుపెట్టు. ఇప్పుడు ముందుగా సీనియర్ ఈ నలుగురిని ఎవరినైతే సెలెక్ట్ చేశామో వాళ్ళను అంటే వాళ్ళకు బొకేలు నేను ఇవ్వచ్చుగా. బొకేలు ఇచ్చే ముందు ఏంటంటే మామూలుగా రెగ్యులర్గా ఆడియో ఫంక్షన్ మీరు చూస్తున్నారు, ప్రముఖులను పిలిచి గెస్టులతో ఆడియో రిలీజ్ జరుగుతుంది. కాకపోతే కొత్తగా నరేషన్ అంటేనే కొత్తగా ఏదో చేస్తుంటారు, నవ్వించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఆడియో ఫంక్షన్ని మీడియా మిత్రులచే ఈ ఆడియో ఆవిష్కరణ చేయాలని టోటల్ యూనిట్ డిస్కస్ చేసుకొని ఇలా చేశారు, నిర్ణయించబడింది. కాబట్టి ముందుగా బేసికల్గా మీడియా మిత్రుల గురించి చెప్పాలంటే, ఒక సినిమా ప్రజల్లోకి వెళ్ళాలంటే, ఒక సినిమా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఆదరాభిమానాలు పొందాలంటే ప్రజలకు వెళ్ళే ముందు పబ్లిసిటీ అవసరం. అదే మీడియా అని చెప్పొచ్చు కదా డైరెక్ట్. అదే అంత డైరెక్ట్గా చెప్పాలంటే కొంచెం వాళ్ళకి ఫుటేజ్ రావద్దు. అవును, సారీ. కాబట్టి మీడియా మిత్రుల సహకారం లేకపోతే ఏ సినిమా ముందుకెళ్ళదు, ఏ ఆర్టిస్ట్కి ముందుకెళ్ళాడు. కాబట్టి ముందుగా ఒక సినిమాని ముందుకు తీసుకెళ్తున్న మీడియా మిత్రుల సహకారం అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాం. సో అందులో భాగంగానే మీడియా మిత్రులచే, సీనియర్ జర్నలిస్టులచే ఈ సినిమాలో ఉన్న ఒక మంచి పాటని రిలీజ్ చేయాలని అనుకున్నామండి. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం. సో ముందుగా ఒక నలుగురు మీడియా మిత్రుల్లో చాలా సీనియర్స్, చాలా పెద్దలు, ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి సేవ చేస్తున్న సీనియర్ మీడియా మిత్రుల్ని ఇప్పుడు ఆహ్వానిద్దాం. నలుగురిని సెలెక్ట్ చేసాం పర్టికులర్గా ఈ ప్రోగ్రాం కోసం. వాళ్ళను పిలిచే ముందు మన సెల్ఫీ రాజా హీరోను హీరోయిన్ పిలిచి వాళ్ళను సన్మానం చేసి అప్పుడు ఈ ఫంక్షన్ చేద్దాం. ఓకే, ముందు మనం చేసుకుని తర్వాత వాళ్ళకి చేద్దాం. లేకపోతే ఎక్కువసేపు చేస్తే స్కిట్ అనుకుంటారు వాళ్ళు కదా. పిలిచి అయితే థ్యాంక్ యూ. ముందుగా మన సెల్ఫీ రాజా అల్లరి నరేష్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమాలో నటించిన సెల్ఫీ రాణి సాక్షి చౌదరి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. అనే మరి ఆ సీనియర్ మీడియా మిత్రుల్ని మీరే ఒక్కసారి నోటితో అనౌన్స్ చేయండి. ఇది ఇంగ్లీష్లో రాయడం వల్ల లేదండి, హీరో గారు పిలవాలని ఇలా. అందరికీ నమస్కారం అండి. శ్రీ పసుపులేటి రామారావు గారిని, వినాయకరావు గారిని, ఆనంద్ గారిని, శ్రీ సాయి గారిని నలుగురిని వేదిక ఆహ్వానిస్తున్నాం. సార్, సెల్ఫీ రాజా వీడియో సాంగ్ లాంచ్. నమస్కారం. ఈ వేదికకి నరేష్ గారి సినిమా అంటే ఏదో కొత్త రకం ఉంటుంది. అలాగే ఈ ఫంక్షన్ కూడా ఒక విభిన్నంగా ప్లాన్ చేసినందుకు ముందుగా ఈ చిత్ర యూనిట్ని, నరేష్ గారిని అభినందిస్తున్నాను. అలాగే చాలా కాలం తర్వాత గోపి ఆర్ట్స్ సంస్థ, మా చలసాని గోపి గారు సంస్థ, గోపి ఆర్ట్స్ సంస్థ వాళ్ళ అబ్బాయి చౌదరి గారు ఈ సినిమాతో మళ్ళీ మనందరి ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని మా చౌదరి గారు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.
తండ్రి గారు చలసాని గోపి గారు నాకు అత్యంత సన్నిహితులు. మద్రాసులో మా ఆంధ్రజ్యోతి ఆఫీస్ పైనే కొన్నాళ్ళు మన చౌదరి గారు ఉండేవారు. అప్పటి నుంచి కూడా నాకు బాగా స్నేహం. వాళ్ళ నాన్నగారు ఇంకా బాగా సన్నిహితం. మళ్ళీ నాన్నకైనా సెల్ఫీరాజా సూపర్ స్టార్ నరేష్ బాబు చేస్తున్న ఈ సినిమా తోటి ఆయన మళ్ళీ ముందుకు వచ్చారు కనుక ఈ సినిమా అత్యంత ఘన విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సినిమా సెల్ఫీ రాజా టైటిలే చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా క్యాచీగా ఉంది. ఎందుకంటే ఈ రోజులలో ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ 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 సెల్ఫీ. సో ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ, అలాగే గోపి గారి అబ్బాయికి సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈశ్వరెడ్డి గారు 30 years. అండ్ గోపి ఆర్ట్స్లో అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్నాను. ఇదే ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఈ ఇయర్ 50 days మూవీ ఈడో రకం చేసుకున్నాం, ఈడో రకం ఆడో రకం. అండ్ నెక్స్ట్ సుప్రీం చేసుకున్నాను. నాకు 2 50s. సెల్ఫీ రాజా కూడా 50 days ఆడుతుందని నాకు గట్టి నమ్మకం. దీన్ని మీ అందరూ ఎంకరేజ్ చేసి ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా అనగానే మనం ఎంత కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తామో, అలాగే ఇప్పుడు ఆడియో ఫంక్షన్ చూసాం మనం. అంటే ప్రెస్ వారు, మీడియా వారు ఎలాగ అంటే అందరిని ఇన్వైట్ చేసి, జనరల్గా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటే మీరు ఎంత హెల్ప్ చేస్తే సినిమా అంత హిట్ అవుతుంది. మీకు మేము ఇచ్చే చిరుకానుక మాత్రమే. చాలామంది ఉన్నారు, అందులో కొంతమంది నలుగురిని మాత్రమే సెలెక్ట్ చేసాం. సో మీరందరి హెల్ప్ మాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాం. ఇక మా చౌదరి గారు, చలసాని గోపి గారు అబ్బాయి చౌదరి గారు, గోపి ఆర్ట్స్ మా గురువు గారితో చేసిన తర్వాత నాతో చేస్తున్నారు సినిమా. సో ఆయన హెల్ప్ ఈ సినిమాకి చాలా ఉందండి చౌదరి గారు. చాలా థ్యాంక్స్ అండి చౌదరి గారు. తర్వాత మా హీరో నరేష్, ఈ సినిమాకి ప్రత్యేకంగా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నరేష్కి మీ అందరి ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏకే ఎంటర్టైన్మెంట్స్, ఈ ఏకే ఎంటర్టైన్మెంట్స్కి చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్, వాళ్ళందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక సినిమా చేసి తర్వాత ఇంకో సినిమా చేయడానికి చాలా కాలం పడుతుంది. సో ఈ సంస్థ ఒక సినిమా చేస్తుంటే 120 మంది 150 మందికి ఫుడ్ పెడుతుంది. అటువంటి ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారికి, తర్వాత కిషోర్ గారికి, అందరి తరఫున అప్కమింగ్ డైరెక్టర్స్ అయిన వాళ్ళకి అందరి తరఫున, టెక్నీషియన్స్ అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. సెల్ఫీ రాజా, ఈ సినిమాలో నరేష్ ఎంత కొత్తగా ఉన్నాడో సినిమా కూడా అలాగే ఉంటుందండి. అంటే 2 hours మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది ఈ సినిమా. లైక్ సెల్ఫీస్ ఈ మధ్య మనకి అప్డేట్ అయ్యాయి. ఎక్కడ చూసినా కానీ సెల్ఫీస్ దిగుతూ ఉంటాయి. ఈ మధ్య అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన బ్యాంకాక్ షూటింగ్కి వెళ్ళారు, మన ఒక టీం వెళ్ళింది. అందులో ఒక డైరెక్టర్ సెల్ఫీస్ దిగి ఫొటోస్ అన్ని అప్లోడ్ చేశాడు ఫేస్బుక్లో. తర్వాత ఒక 3 days తర్వాత మా ఇంటి పక్కన ఒక పెద్ద గొడవ అవుతుంది. నేను వెళ్ళా, ఏంటమ్మా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు. ఏంటమ్మా అంటే చూడన్నా అయ్యా వీడు ఎక్కడికి వెళ్ళాడు, వీడు అని. ఎక్కడికి వెళ్ళావు అయ్యా నువ్వు అన్నాను. అంటే వీడు బెంగళూరు వెళ్తానని చెప్పి 3 రోజుల క్రితం వెళ్ళాడు. అంటే నేను బెంగళూరే కదా వెళ్ళాను అంటాడు. ఎక్కడా నువ్వు వెళ్ళింది బెంగళూరు అంటాడు. కదే అమ్మ బెంగళూరు వెళ్ళాడు కదమ్మా అంటే, లేదన్నయ్య ఆగని చెప్పి ఫేస్బుక్ ఆన్ చేసి చూపిస్తే, ఎవరైతే నా ఫ్రెండ్ ఫేస్బుక్లో సెల్ఫీ దిగి పెట్టాడో ఆ వెనక బీచ్లో ఇతను అమ్మాయితో తిరుగుతున్నాడు. అలాంటి ఇన్సిడెంట్ దాని నుంచి చేసుకొని ఇంకా ఇందులో చాలా ఉంటాయండి. ఆ సెల్ఫీలతో ఇటువంటి ఇన్సిడెంట్తో మన హీరో చేసే, సెల్ఫీ రాజా చేసే అటెంప్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇక ఒక మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. సెల్ఫీ రాజా అంటే తనకు సెల్ఫీస్ వీక్నెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇదొక ఇన్సిడెంట్ చేసుకొని తన ప్రాబ్లమ్స్, ఇలాంటి సెల్ఫీలు తీయటం వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఇంకొక వీక్నెస్ ఏంటంటే ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామంది, అంటే జనరల్గా అందరికీ ఉండేది, ఇప్పుడు సెల్ఫీ అనేది కొత్తగా అప్డేట్ అయింది. నోటు దులా అంటాం, పదం వాడొచ్చు లేదు తెలియదు, నోటు దులా అంటాం. అంటే ఈ మధ్య ఒక పెద్ద హీరో ఒక షూటింగ్ నుంచి బయటకు వచ్చి రేప్ చేయబడిన హీరో లాగా ఉంది నా పరిస్థితి అన్నాడు. దాని జనరల్గా ఏంటంటే అతను ఫీల్ అయి చెప్పాడు, తప్పు కాదు, దాన్ని కొంచెం నోటు దులా అంటాం మనం. అలాగే ఈ నోటు దులతో, ఈ సెల్ఫీలతో తను ఎన్ని పాటలు పడ్డాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది ఫుల్ లెంత్ 2 hours ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఇక ఈ సినిమాలో యాక్ట్ చేసిన పృథ్వీ గారికి, వేణుకి, నాగినేడి గారికి, రమేష్ గారికి, మా సాక్షి చౌదరికి, కామ్నా సింగ్ రానావత్ అని కొత్త అమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇందులో ప్రత్యేకంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఏంటంటే సాయి కార్తిక్ ఇప్పుడున్న అప్కమింగ్ మ్యూజిక్ డేట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. సో సాయి కార్తిక్ ఈ సినిమా బిగినింగ్ సాంగ్స్ అన్నీ చాలా గొప్పగా ఇచ్చాడు. సాయి కార్తిక్ 4 పాటలు 5 పాటలు చాలా గొప్పగా ఇచ్చాడు.
సాయి కార్తిక్, వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ సాయి కార్తిక్. నరేష్ గారు మీరు ఎన్ని సినిమాలు చూసినా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక అమాయకంగా ఒక సమస్య సృష్టిస్తుంటాడండి ఆయన. దాని పరిష్కారం కథనం ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో సెల్ఫీ ద్వారా ఈయన ఒక సమస్య